హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మన వల్ల సాల్వ్ అయ్యే సమస్యల్ని చేయగలుగుతాము. మన వల్ల సాల్వ్ కానటివి మీరు నమ్ముకున్న ఇష్టదైవానికి వదిలేసేయండి, జరుగుతుంది. ఇంతవరకు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 2 days నుంచి కొంచెం బిజీ కావడం వల్ల ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయానండి. సో చూద్దాం ఈరోజు మన యొక్క రీడింగ్ ఏంటంటే, దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు, కపుల్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఏ రిలేషన్షిప్ అయినా చూసుకోవచ్చండి. ఆయా సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క రీడింగ్ మనం తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి. 30 to 40% కానీ మీ రీడింగ్ అయితే అది మీదే అవుతుందండి. సో రెజినేట్ కానట్లయితే అది మీ రీడింగ్ కానట్లే. కాబట్టి మనము ఈరోజు ఏంటంటే, సో గ్యాప్ వచ్చింది కాబట్టి మీ నుండి దూరమైన పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అనుక్షణం మీరే గుర్తొస్తున్నారా అన్న విషయం గురించి చూద్దామండి. సో మీ నుండి దూరమైన మీ పర్సన్ మిమ్మల్ని అనుక్షణం మిస్ అయ్యారని ఫీల్ అవుతున్నారా, ప్రతి క్షణం మీరే గుర్తొస్తున్నారా మీ పర్సన్కి? మీ నుండి దూరమైన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం గుర్తుకొస్తున్నారా? ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దామండి. సో మీ నుండి దూరమైన మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీరే గుర్తుకొస్తున్నారా, మీ గురించి ఆలోచిస్తున్నారా చూద్దామండి. సో మనకు కానీ అవసరమైతే మళ్ళీ చూద్దామండి. సో వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. సో మీ పర్సన్ మీ గురించి ఆలోచన చెప్పడానికి దిస్ ఈజ్ పాజిటివ్ కార్డ్, కమ్యూనికేషన్ కార్డ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు, పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు, ఆల్వేస్ మీరే గుర్తుకొస్తున్నారు. ఏ విధంగా మీట్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అని థింక్ చేసినట్లు కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ ది బాటమ్ ఆఫ్ డక్. చూద్దామండి ఇప్పుడు. మీ పర్సన్ అనుక్షణం మీ గురించి ఆలోచిస్తున్నారా, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో ఇక్కడ మనం చూసినట్లయితే మీ పర్సన్ మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ వచ్చిందండి. సో ఇది ఎక్కువసేపు చూడడము మనకి అంత ఇది కాదని క్లోజ్ చేస్తాను. ద బాటమ్ ఆఫ్ డక్ కమ్యూనికేట్ కార్డ్ తీసుకొచ్చి పెడుతున్నానండి. సో దిస్ ఈజ్ మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు, మీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. సో బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్నటువంటి ఆ దూరం అనేది ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి క్షణం మీరే గుర్తుకొస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఇక్కడ చూసినట్టయితే మనకి 9 of Pentacles, ఆల్ సోర్సెస్ ఈజ్ దేర్. మీ పర్సన్కి అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి, మనీ ఉంది, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అంటూ ఏదో సమ్ ఉన్నప్పటికీ కూడా తను కంప్లీట్గా పాజిటివ్గా మీ వైపే ఆలోచిస్తున్నారు. మీరు కావాలనే కోరుకుంటున్నారు, మీతో కలుసుకోవాలని కోరుకుంటున్నారు, మీతో కలవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారు. తను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పైకి చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ మూమెంట్ ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఏ పని కూడా ఆపితే జరగదు కాబట్టి మనసులో ఎంత కోరుకున్నప్పుడు కూడా దాన్ని లోపల పెట్టుకొని తన పని తను చేసుకుంటూ తను మోసం చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. ఇక్కడ ఈ 2 కార్డ్స్ చూసినట్లయితే మీ పర్సన్ మీకు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేయాలా, ఎప్పుడెప్పుడు మీకు దగ్గర అవ్వాలా, మీ ఆలోచనతోనే కంటిన్యూగా రీయూనియన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ. సో తన ఆలోచన మొత్తం కూడా ఎలా ఉందంటే, మీ ఆలోచనలో మీ నుంచి దూరమైన వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉందంటే కంప్లీట్గా మీరే కావాలని కోరుకుంటున్నారు.
రీయూనియన్ చేయాలని కోరుకుంటున్నారు, ఎదురు పడితే ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ సో మనసిండా కూడా మనకి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కంప్లీట్ గా లవ్ ఉంది. సో కాకపోతే సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ కొద్దిగా స్టక్ అయిపోయినట్టున్నారు. డిస్టెన్స్ లో ఉండడం వల్ల కొద్దిగా స్టక్ అయిపోయారు. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ 3 ఆఫ్ పెంటికల్స్. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి పనిచేయాల్సి వస్తుంది వేరే వాళ్ళతో. దట్ మీన్స్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దూరం అయ్యుండొచ్చు, లేదంటే సమ్ మనీ ప్రాబ్లమ్ దూరం అయ్యుండొచ్చు, లేదంటే కంపెనీలో పర్సన్స్ తో డిఫరెన్స్ సమ్ క్లాషెస్ వచ్చి దూరం అయ్యుండొచ్చు. ఇలా థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది. అంటే మేబీ పెళ్ళైన వాళ్ళైతే ఏదో సమ్ ప్రాబ్లం వల్ల విడిపోయినట్టు, లవర్స్ అయితే సమ్ కారణాల వల్ల దూరం అయినట్టు, దానివల్ల ఈ డిస్టెన్స్ ఉన్నారు. కానీ ఆ డిస్టెన్స్ అనేది మీ పర్సన్ కి ఇష్టం లేదు. కంపల్సరీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని, మీతో కలవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారు. జగిల్ చేస్తున్నారు. ఈ స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ నుంచి, ఈ థర్డ్ పర్సన్ నుంచి ఎలా అయినా ఒక స్టెప్ మూవ్ ఆన్ అయిపోయి అక్కడి నుంచి ఎలా చేయాలి, ఎలా కలుసుకోవాలనేసి జగిల్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి అని మనసులో జగిల్ చేస్తున్నారు. రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా మనసులో కోరిక ఉంది, ఇష్టం ఉంది, ఎలా అయినా మీతో మీట్ అవ్వాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆ మనసులో ఉన్న ప్రేమని హైట్ చేస్తూ మూవ్ అవుతున్నారు. కానీ ఖచ్చితంగా అయితే ఒక మీ మధ్య గాని ఒక చిన్న ఆపర్చునిటీ గాని వచ్చినట్టయితే మస్ట్ అండ్ షుడ్ గా మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నారు. సో ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ పరిస్థితుల వల్ల కొంచెం స్టక్ అయ్యారే కానీ మీ నుంచి పర్మనెంట్గా దూరం అవ్వాలని మీ పర్సన్ కి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి థింకింగ్ లేదు. మీతో ఇంట్రెస్ట్ గానే ఉండాలని, మీతో గడపాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మనకి మరిన్ని కార్డ్స్ తీసి చూద్దామండి. బికాస్ ఆఫ్ మీ పర్సన్ అయితే కంప్లీట్ గా ఎట్టి పరిస్థితుల్లో మీ నుంచి మూవ్ ఆన్ కాలేదు. మీతో రీయూనియన్ కావాలని కోరుకున్నారు, మీతోనే ఉండాలని కోరుకున్నారు ఇక్కడ. సో మీ పర్సన్ యొక్క ఆలోచన ఎలా ఉందో చూద్దామండి. సో తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఏ విధంగా ఇక్కడ మీట్ అవ్వాలి, ఏ విధంగా కలుసుకోవాలి, ఏ విధంగా మనం ఒక స్టెప్ ముందుకు వేసుకోవాలి, ఏం చేస్తే మనకు అవుతుంది అని స్పిరిచువల్ గా పాజిటివ్ గా థింక్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నుంచి దూరం అయిపోయి బ్యాక్ స్టెప్ అయినట్టు మీరు ఫీల్ అవుతున్నారే కానీ బట్ మీ పర్సన్ అయితే ఈ విధంగా జరిగిపోయిన దానికి చాలా బాధపడుతున్నారు. ఇంత దూరం అయిపోయిందని చాలా బాధపడుతున్నారు. ఎప్పుడెప్పుడు మనకి కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ అనుకోవచ్చు కొంతమంది డౌట్స్ అడతారు అనమాట. ఏమనంటే నేను విల్లింగ్ గా ఉన్నాను, నా పర్సన్ నా దగ్గర రాదని చెప్పేసి. కానీ తనకున్న సిచ్యువేషన్స్ ఏమున్నాయో, తనకున్న చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని మూవ్ ఆన్ అవుతారు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మరీ క్రిటికల్ చేయకుండా సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఒక స్టెప్ ముందుకెయ్యాలని ఆలోచిస్తున్నారు. అందుకే జగులు చేస్తున్నారు. ఇక్కడ మనకు కంప్లీట్ గా కనిపించింది ఏంటంటే స్టక్ అయిపోయారు, మీ నుంచి దూరం అయిపోయి స్టక్ అయిపోయారు. సో దేనివల్ల అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇది కనిపిస్తుంది. ఇక్కడున్న సిచ్యువేషన్స్ ని అవన్నీ కూడా చక్కబెట్టుకొని కానీ మీ దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ మీరు రీయూనియన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందువల్లే ఎదురు చూస్తున్నారు ఇక్కడ. సో మీ పర్సన్ యొక్క మనసులో అయితే ప్రతి క్షణం మీరు గుర్తుకొస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఏ విధంగా కలుసుకోవాలి, మీ మీద చాలా దాని ఏమంటే దట్ మీన్స్ మీతో కలవాలని ఒక యాంగ్జైటీగా ఉన్నారు. చెప్పాలంటే ఎన్ని ఉన్నా సింగిల్ గా ఉన్నాలని ఫీల్ అవుతున్నారు. కానీ తనకి ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినారు. కానీ ఏదో ఒక స్టెప్ తీసుకొని మూవ్ అయ్యి మీతో కలవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే జగులు చేసుకున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అర్థం కావటం లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది అని ఒక తాళలో రకరకాల ఆలోచనతో ఆలోచిస్తున్నారు. కానీ మీరు కావాలని మీ మీదైతే ఇష్టం చూపిస్తున్నారు. క్లియర్ గా కనిపిస్తుంది మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ నుండి దూరమైనప్పటికీ కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఇష్టం ఉంది, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనమాట. సో అలానే ప్రజెంట్ మీ నుంచి దూరమైనప్పటికీ కూడా మీ పర్సన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ నుంచి దూరమైనప్పటి నుంచి మీ పర్సన్ మీ నుంచి దూరమైనప్పటి నుంచి మీరు ఎలా ఆలోచిస్తున్నారో చూద్దామండి. మీ పర్సన్కి అయితే మీరు ప్రతి క్షణం బాగా గుర్తుకు చేస్తున్నారు, డౌటే లేదు దీంట్లో. సో మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. అంటే చూసే వ్యూయర్స్ యొక్క ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది మనము మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ఫీలింగ్స్ మనం చెప్పింది. ఇప్పుడు మనం చూడబోయేది చూసే వ్యూయర్స్ యొక్క మనసులో, దట్ మీన్స్ మీ పర్సన్ పై మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు, మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు చూద్దామండి. ఇక్కడ మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ పైన మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఏ విధంగా థింక్ చేస్తున్నారు,
మీ యొక్క సిచ్యువేషన్ ఏంటి అన్నది చూద్దామండి. ద బాటమ్ ఆఫ్ డెక్, యు ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్ట్ టు రీయూనియన్. మీ పెళ్లి కాని వాళ్ళైతే మీరు దూరమైనప్పటికీ మీ పర్సన్తో మీరు మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇన్ కేస్ పెళ్లి అయిపోయి రిలేషన్లో ఉండే వాళ్ళైతే లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. సేమ్ యాజ్ టు మీ పర్సన్ కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. మీతో ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. సో విడిపోవాలని ఎక్కడ ఆలోచన లేదు మీకు కానీ మీ పర్సన్కి కానీ. ఎట్టి పరిస్థితుల్లో ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండాలని కోరికలేదు. పరిస్థితుల వల్ల మీరు కొంచెం దూరమైనారే కానీ మనస్ఫూర్తిగా అయితే ఒకరినొకరు కోరుకున్నట్టు కనిపిస్తుందండి ఇక్కడ మనకి. సో ఇక్కడ చూసినట్లయితే మీ పర్సన్ వల్ల మీరు ఇక్కడ మీ యొక్క ఆలోచన ఎట్టుందంటే మీ పర్సన్ గురించి కంప్లీట్ గా మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, నా నుంచి దూరం అయిపోయారు కదా, నా గురించి ఆలోచిస్తున్నారు లేదా, నన్ను చూస్తున్నారు లేదా అని ఒక థాట్స్ లో మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాక మీరు కన్ఫ్యూజన్ అవ్వరు. మీకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా దాన్ని చూపించకుండా లోపల దాచుకున్నారు. నాతో ఇంత దూరం అయిపోయారు కదా అనేసి మీరేమనుకున్నారు, ఒక క్లారిటీ లేకుండా పోయింది. కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బికాస్ ఆఫ్ ఇంత క్లోజ్గా ఉండే నా పర్సన్ నా నుంచి ఇంత దూరం ఉండి నా గురించి ఎటువంటి స్టెప్ తీసుకోలేదే అన్న ఒక థాట్స్ లో మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నిజంగా నా మీద ప్రేమ ఉందా లేదా అని థింక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్ లో మీ పర్సన్ చేస్తే మీరు కంటిన్యూగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ 1 hour కో, ఒక 15 minutes కో, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కో అలా స్వైప్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఉన్నారా, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా, వాట్సాప్ లో ఉన్నారా, ఎక్కడ వెతుకుతూనే ఉన్నారు కంటిన్యూగా. మీకు ఒక క్లారిటీ లేదు, మీ పర్సన్ కి ఒక క్లారిటీ ఉంది. బికాస్ ఆఫ్ మీ పర్సన్ ఒక స్టెబుల్ గా ఆలోచిస్తున్నారు. రీయూనియన్ కావాలి, కలిసి ఉండాలి కోరికతో ఉన్నారు. బట్ మీకేంటంటే కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. బికాస్ ఆఫ్ మీరు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అనమాట. మీరు మిమ్మల్ని దూరం పెట్టేసరికి మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మీకు ప్రేమ ఉంది, నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా, కానీ నా పర్సన్ నాకు ఎట్టి పరిస్థితిలో నాకు ఎటువంటి దాన్ని చూపించలేదు అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు అనమాట. దట్ మీన్స్ నేను ఎంత ప్రపోజ్ చేసినా ఎట్టి పరిస్థితిలో కదలకుండా స్టబాన్ గా ఉండిపోయారే, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, నాకు మాత్రమే కోరుకున్నట్టుంది, నా పర్సన్ కి ఎటువంటి ఫీలింగ్ లేదన్న ఆలోచనలో మీరు ఉండడం వల్ల ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాక మనసు చాలా అలజడిగా మూవ్ అవుతున్నప్పుడు, ప్రేమ ప్రపోజల్ ఇస్తున్నప్పుడు కూడా మీ పర్సన్ ఏ స్పందన ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. బట్ మీకు కూడా ఏముంది, మీ పర్సన్ తో లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి, రీయూనియన్ కావాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, మీ పర్సన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి. ఎక్సలెంట్ కార్డ్స్. కంప్లీట్ గా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక్కడ. సో సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ ది అన్మ్యారీడ్ కపుల్స్. అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉందండి. రిలేషన్షిప్ లో ఉండాలి మాత్రం ఖచ్చితంగా వదులుకోవడానికి ఇష్టం లేదు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఖచ్చితంగా ఒకరినొకరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, కలవాలని కోరుకుంటున్నారు. సో మనసులో అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్, మీ పర్సన్ మీతో దూరం ఉండడం వల్ల నన్ను ఇలా దూరం పెట్టాలని ఒక క్లారిటీ లేక మీరు కన్ఫ్యూజన్ లో మైండ్ సెట్ తహతలాడుతుంటారు చూడండి. దట్ మీన్స్ అదేమంటారంటే ఒక యాంగ్జైటీ ఫీల్ అయిపోయి మీ ఎంత ప్రేమ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మీరు ఒక రకంగా ఫీల్ అవుతున్నమాట, బాధగా. అది మీ యొక్క ఫీలింగ్. మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా మీ మీద ప్రేమ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కలవాలని కోరిక ఉంది, ఖచ్చితంగా మీట్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే తను ఉన్న సిచ్యువేషన్లో దాని నుంచి బయటపడి ఎలా కలుసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ది మీ పర్సన్ మీ గురించి కంటిన్యూగా ఆలోచిస్తున్నారని క్లారిటీగా ఉందండి ఇక్కడ. సో అలానే ఇప్పుడు యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి, మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నప్పటికీ తిరిగి రీయూనియన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అనేసి యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అనేది కూడా చూద్దామండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అనుక్షణం ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు, మీరే కావాలని కోరుకున్నారు. అట్ ది సేమ్ టైం మీకు కూడా మనసులో ఇదే కోరుకుంది, బట్ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు అంతే. సో మిమ్మల్ని దూరం పెట్టారని ఒక ఆలోచనలో మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి, నన్ను బ్యాక్ స్టెప్ చేశారే అని ఫీలింగ్ లో మీరు ఉన్నారు తప్ప, బట్ మీ పర్సన్కి అయితే అలాంటి ఆలోచనే లేదు. మీతో కలిసి ఉన్నారనే కోరుకుంటున్నారు, మీ మనసులోనూ అదే ఉంది. అయితే ఇప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చేటువంటి సజెషన్ ఏంటో చూద్దామండి. సో మీ మధ్య కొద్దిగా వెరీ గుడ్ అండి. ఇద్దరి యొక్క మనసు ఎలా ఉందంటే అలజడిగా ఉంది, వేగంగా ఉంది. యూనివర్స్ కూడా మీకు ఒక సిచ్యువేషన్ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కావాలి. దిస్ ఈజ్ పాజిటివ్ కార్డ్ అండి. కంప్లీట్ ఒక ఫ్యామిలీ లైఫ్ ఇవ్వడానికి యూనివర్స్ కూడా మీకు ప్రపోజల్ చేస్తుంది. కాకపోతే నిరాశ నిస్పృహ లేకుండా ఒక మంచి క్లారిటీ, మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్లయితే మస్ట్ అండ్ షుడ్ గా మీకు రీయూనియన్ జరిగే అవకాశం కనిపిస్తుంది.
యూనివర్స్ మీకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్లో మనసు అలజడి చేసుకొని నిరాశ తెచ్చుకొని డిస్టర్బెన్స్ చేసుకొని హెల్త్ పాడు చేసుకొని రకరకాలుగా ఆలోచించకుండా ఒక పాజిటివ్ అటిట్యూడ్లో ఉండండి. ఖచ్చితంగా అయితే మీకు ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంది అని చూపిస్తాను మనకి ఇక్కడ. సో ఈ రీయూనియన్ అయితే మీకు ఖచ్చితంగా జరిగేదానికి అవకాశం ఉంది. ఒక మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మీకు కనిపిస్తానండి. సో థ్యాంక్ యూ యూనివర్స్. మీకు కానీ ఈ రీడింగ్ కానీ రెజినేట్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలని పోస్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.